హాయ్ ఫ్రెండ్స్, నేను ఒకటి చెప్పనండి. రాతలు బాగుంటే నీతులు నేను చెప్తా అంటారు కదా. దానికి అర్థం ఏంటో తెలుసా? నేను ఒకటి చెప్తున్నా. ఒడ్డును చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి, నీళ్ళల్లో ఇదే వాడి మాటలు ఆలోచనలు మరోలా ఉంటాయి. ఒకరిది అనుభవం, మరొకది పోరాటం. ఈత వస్తేనే నీళ్ళల్లో బతకగలం, లేదంటే పోతాం. కానీ ఒడ్డునున్నవాడు ఏదైనా చెప్తాడు. కానీ ఎందుకో తెలుసా? వాడు పోరాడట్లా, ఆడు ఒడ్డుకి వెళ్ళిపోయాడు అనమాట. నీళ్ళల్లో ఉండేవాడు బయటికి రావడానికి పోరాడాలి. కాబట్టి ఆడ ఆలోచనలు వేరేగా ఉంటాయి, వాడు పోరాటం వేరేగా ఉంటుంది. కానీ ఈ సమాజంలో మధ్య మనం బతకాలి అంటే ఇంకా చాలా చాలా విద్యలైతే మనం నేర్చుకోవాలండి. ఈ రోజైతే నేను సుబ్రహ్మణ్య స్వామికి 3వ వారం కదా, ఈలోపు ఇంట్లో పూజ అంతా పూర్తి చేసి నా శివయ్యకి విభూతితో అభిషేకం చేసి చక్కగా ఆయన అలంకరణ చేసుకుని ఓం నమ శివాయ అనే మంత్రంతో ఆయన్ని పూజించుకుని, మనకి ఏ మంత్రాలు రాకపోయినా ఒక్క పంచాక్షరి మంత్రమే చాలన్నమాట. అదే ఓం నమ శివాయ. మా అమ్మకు కూడా దీపం పెట్టుకుని నైవేద్యంగా రేక్కాయలు పెట్టుకుని అమ్మను కూడా పూజించుకున్నాను అనమాట. ఇక్కడ ఇంటి దగ్గర గబగబా పూజ అయితే పూర్తి చేసుకుని పిల్లలు స్కూల్కి వెళ్ళేలోపు ఇంకా సుబ్రహ్మణ్య స్వామికి అయితే పూజ చేద్దామని ఇంట్లో బయట అన్ని దీపాలు పెట్టుకుని ఇంట్లో కూడా స్వామికి హారతి ఇచ్చేసి పూజ అంతా కంప్లీట్ చేసి మా స్వామివారిని ఇలా అలంకరణ చేసుకుని అష్టోత్తరాలు చేసుకుని అటు వెంకటేశ్వర స్వామికి ఇటు శివయ్యకి శివకేశ్వరులు ఇద్దరిని పూజించుకుని ఇక గబగబా అయితే సుబ్రహ్మణ్య స్వామికి పాలు పోసి అలంకరణ చేయడానికైతే వెళ్ళిపోయాను అనమాట. ఇంకా సుబ్రహ్మణ్య స్వామికి చక్కగా నీళ్ళతో అభిషేకం చేసి తర్వాత ఆవు పాలు పోసి స్వామివారికి పసుపు కుంకుమ వేసి తర్వాత మళ్ళీ అభిషేకం చేసి చక్కగా నీట్గా కడుక్కుని పసుపు రాసి బొట్లు పెట్టి స్వామివారిని అలంకరించుకున్నా.